మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటండి ఈ అరాచకం? జనాలు సినిమాలు చూడట్లేదా? దొంగ సాధువుల మోసాలపై బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి. అయినా జనాల్లో అవగాహన రాదా? లేక అత్యాశతో వారి భ్రమల్లో పడిపోతున్నారా? మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలో గంగా నది దగ్గర బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ వేరే లెవెల్. అసలు బంగారం రెట్టింపు చేస్తామని ఓ అమాయక ఫ్యామిలీని పురిడి కొట్టిస్తారు. గంగా నదిలో బంగారం మూట వేసి తీశాక తాను చెప్పేంత వరకు ఓపెన్ చేయొద్దని చెప్పి బోల్తా కొడతారు. తీరా అతి ఉత్సాహంతో ముందే ఓపెన్ చేసేస్తుంది ఆ ఫ్యామిలీ. ఇంకేముంది, దాంట్లో మొత్తం రాళ్లు రప్పలు చూసి షాక్ అవుతారు. అయితే వికారాబాద్ జిల్లాలోనూ అలాంటి సీనే రిపీట్ అయింది. నస్కల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానికి దొంగ సాధువులు టోకరా వేశారు. భోజనం చేయడానికి వచ్చి ఆ యజమానికి సున్నం వేశారు. నీవు చాలా సమస్యలతో ఉన్నావు, నీకు మంచి జరగాలంటే తాము చెప్పినట్లు చేస్తే సమస్యలు తీరుతాయని నమ్మించారు. ఇంట్లో ఉన్న రాగి చెంబు తీసుకురమ్మని యజమానికి చెప్పారు. ఆ చెంబులో బంగారం ఉంగరం వేయాలని తెలుపుగా సరే అని ఉంగరాన్ని రాగి చెంబులో వేశాడు. తెల్లబట్ట తీసుకురమ్మని యజమానిని ఇంట్లోకి పంపించి అతను వచ్చేసరికి ఈ దొంగ సాధువులు రాగి చెంబుకు తెల్లబట్ట చుట్టేశారు. మరుసటి ఉదయం వరకు చెంబు తెరవద్దని చెప్పారు. దీంతో అప్పటికీ అనుమానం వచ్చిన యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయుంది. వెంటనే అప్రమత్తమైన యజమాని స్థానికులతో కలిసి సాధువులకు దేహశుద్ధి చేశారు. గ్రామం శ్రీధర్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటికి వెళ్ళినా. నాకు జ్వరం వచ్చి ఇంటాం అనుకున్నా. బయటికి వెళ్ళేసరికి తిన్నారు. తినే నాకు కౌంటర్ దగ్గరికి వచ్చింది. మేము స్వామి తుర్కల మాత్రం స్వామి చే अच्छा करते तुम लोगों को सब अच्छा बोलने के बाद क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या करे रस्सी बना తాడుగట్టు మనకి ఏమైంది నువ్వు పొద్దుగాలది ఇప్పుడు మా సెంబు దియ్యాక ముట్టకని చెప్పింది. నేను నాకు డౌట్ వచ్చింది. నా ఉంగరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందరూ తీసి అందులో రాయన్నారు. నొల్లి పెట్టేసరికి ఉంగరం ఇచ్చి దొంగని పోతున్నారు. పట్టుకుని కొరకల ఇంత శాఖలాగా రాడుండే ఇట్లా కొట్టి వెళ్ళిపోయిన వేస్తే కింది కొరిగిన కింద పడ్డ వేరే ఉండే హోటల్లో పోయి పట్టుకున్నారు. పట్టుకుని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకోరు వేరేలో జరిగింది.